జయ శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈరోజు వైకుంఠంలో కూడా స్వామివారి నిద్ర నుంచి మేల్కొని ఒక రోజు కాబట్టిగా ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి ఒక భాగ్యం కనిపించే రీతిలో వాళ్ళు వైకుంఠానికి వేయించేసి ఉంటారు కాబట్టిగా ఆ రోజు మనం స్వామివారిని సేవిస్తే ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ ప్రాంగణంలో ఉంటారు కాబట్టిగా వారి అందరి ఆశీస్సులు మనకు అందేటువంటి భాగ్యం మనకు కలుగుతుందని చెప్పని వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం విశేష జనంతో స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించుకునే రీతిలో వాళ్ళు వస్తారు. అలాగే ఇవాళ ఏకాదశి కాబట్టిగా స్వామివారికి స్థపన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఆ స్థపన కార్యక్రమంలో కూడా స్వామివారి దశావతారంలో చేశారు. ఎక్కడ స్వామివారు మూల స్వామివారు ఆజాల్ భవనంలో కూడా ఉంటాడు, కానీ ఈ వరంగల్ పట్టణంలో బాలనగర వెంకటేశ్వర స్వామి అనే పేరు బాలుని రూపంలో చిన్నగా ఉంటాడు. ఆ చిన్న మూర్తిలో కూడా దశావతారాలు వేయించేసి ఉండడం చాలా గొప్పతనం. ఇది దాదాపు 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దేవాలయం. ప్రతి ఏకాదశి కూడా స్వామివారికి స్థపన కార్యక్రమం అయిన తర్వాత సాయంకాలం స్వామివారికి భగవద్గీత పారాయణ జరుగుతుంది. ఆ భగవద్గీత పారాయణలో దాదాపు 18 అధ్యాయాలు స్వామివారికి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ఆ స్వామివారికి భక్తులు దాదాపు ఒక 30-40 మంది భగవద్గీత పారాయణ చేస్తారు. కాబట్టి మనకు ఈ అవకాశం మనకు స్వామివారి కలిగించింది కాబట్టి మనకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ. మరియు ఇటువంటి భక్తులందరికీ సహాయ సహకారాలు అందించుకునే వీధిలో మనం స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మశాల శాఖ వారు ప్రతి వారికి మంచిన సహకారం, ప్రసాద సహకారం, దర్శన సహకారం అన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వామివారు సేవించుకొని ధరించుకునే భాగ్యం వాళ్ళకి ఇచ్చే రీతిలో వారికి అందరికీ క్యూ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి ఈరోజు అర్చన కార్యక్రమం చేసుకుంటే వారికి పుణ్య కార్యక్రమం జరుగుతుందని చెప్పని ప్రతి పెద్దలు చెప్పినటువంటి రీతిగా మేము కూడా దాన్ని ఆచరిస్తూ భక్తులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవుళ్ళందరూ కూడా ఈ వైకుంఠ నారాయణ స్వామిని లక్ష్మీనారాయణని దర్శించుకొని ఎంతో మంది స్వామిని దర్శించుకుంటారు. ముక్కోటి దేవతలు కూడా అలాగే భక్తజనందరూ కూడా ఆ స్వామిని దర్శిస్తే ఈ సంవత్సరం మొత్తం చల్లగా ఉంటామని ఈ స్వామిని వైకుంఠ స్వామిని దర్శించుకొని లక్ష్మీ నరసింహ స్వామిని, లక్ష్మీనారాయణని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఈ స్వామిని కొలుచుకుంటే నిత్యం కళ్యాణంగా ఉండవచ్చని ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాగుంటుంది. జనం కూడా తండోపతండాలుగా ఈరోజు శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారుగా ఇప్పటికే దాదాపు 5-6 వేల మంది పైగా వచ్చినారు. భక్తులు చాలా మంది వస్తూ ఉన్నారు. కొంచెం రద్దీ చాలా ఉంది. ప్రతి ఒక్కరూ నిమ్మలంగా దర్శనం చేసుకొని పోవాలి. అందరికీ అన్ని విధాలుగా సదుపాయాలు చేయడం జరిగింది. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే దేవతలు కూడా ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారు. మనం ఏ రోజు ఏ పుణ్యం చేయకున్నా, పూజ చేయకున్నా కూడా ఈ రోజు దర్శనం చేసుకుంటే కనుక ఎంతో అనుగ్రహం కలుగుతాయి. మనకి ఎలాంటి శని ఉన్నా ఏమన్నా ఉండనియండి అది పోతుంది. శాస్త్రం కూడా చెప్తుంది కదా, ఏకాశి నాడు పోయినాడు డైరెక్ట్ స్వర్గలోకానికే పోతాడనే నానుడి మనకున్నది. కాబట్టి ఎలాంటి వారైనా ఈ రోజు దర్శనం చేసుకుంటే ఎంతో అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మేము కూడా ఇన్నేళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఉత్తర ద్వార దర్శనానికి విన్నాము, కానీ ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈ రోజు అనుకోకుండా ఆ దైవానుగ్రహం వల్ల రావడం అనేది జరిగింది. ప్రశాంతంగా దర్శనం జరిగింది. మినిమం ఇప్పుడు 7 అవుతుంది. ఈ టైంలోనే 7 కూడా 6 అవుతుందా? టైం 7 మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పటి వరకే 50,000 మంది దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఇలా ప్రతిరోజు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఈ టెంపుల్ వాళ్ళు కూడా చాలా సర్వీస్ ఇస్తున్నారు. ఎలాంటి వాళ్ళకి అలా దర్శనం జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరైనా ఈ రోజు దర్శనం చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం వల్ల ప్రతి ఒక్కరికి మోక్షం జరుగుతుంది. మన ఒకటి ఆలోచించండి,
దేవతలందరూ చేసుకుంటారట. ఈ రోజు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. దేవతలే చేసుకుంటారంటే మనకి ఎంత అనుగ్రహం కలుగుతుందో ఆలోచించండి. అంతేకాకుండా ఆర్టీవీ ద్వారా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కూడా మీకు ఇంట్లో కూర్చున్నా కూడా దర్శనం జరుగుతుందంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టు ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.